హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిక సాన్వి. గైస్, ఇక్కడైతే మా తాత యోగా ఎలా చేస్తాడో చూపిస్తున్నాను. ఫస్ట్ వార్మప్ చేస్తుండు గైస్. ఇవన్నీ వార్మప్ చేసినాక యోగా స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మా తాతకి సైనస్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మా తాతకి 7 స్టంట్స్ ఉన్నాయి హార్ట్లో. ఒకసారి మా నాయనయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయిండు హాస్పిటల్కి. ఆడ డాక్టర్స్ అందరూ స్టంట్ బాయ్ అన్నారు. అందుకే మా తాత యోగా చేస్తాడు. ఇది ఎక్కడ చేస్తుండంటే యోగా మా తాత ఆఫీస్లో. చాలా బాగుంది తాత ఆఫీస్ అయితే. ఇదైతే నౌకాసన, సుత్త మధ్య త్రాసన చేస్తుండు మా తాత. ఇక్కడ అయితే నేనే తీసిన వీడియో. అట్లా అన్ని ఆసనాలు చేస్తుండ అనమాట. చాలా బాగా చేసిండు తాత అయితే. అండ్ తాత ప్రాబ్లం ఉంది కాబట్టి అన్నీ చేస్తుండు. ఈ ఆసన తాత చేస్తే బ్యాక్ పెయిన్ మొత్తం పోతుంది. బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ ప్రాబ్లం పోతుంది అనమాట ఈ యోగా చేస్తే మనకి ఏమైనా నొప్పులు ఉంటే పోతాయి, ఇంకా యాక్టివ్ ఉంటాం మనం. మా తాత ఖచ్చితంగా డైలీ ఆఫీస్కి వచ్చి అన్ని యోగాలు చేసి అప్పుడే ఆఫీస్కి బయటికి వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు. అండ్ లాస్ట్కి ఒక స్టిక్తో కూడా చేస్తాడు, చూడండి పెడతాను నేను. ఇది సర్పాసనం అంటారు. ఇప్పుడు యోగా ఆసనం పేరు ధనుర్ ఆసనం. మనం హెల్తీగా ఉండాలంటే డైలీ యోగా చేసుకోవాలి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. యోగాతో పాటు మనం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి, అప్పుడు మనం హెల్తీగా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మా తాత అసలు నాన్ వెజ్ కూడా ముట్టరు. అంటే వంట చేస్తాడు కానీ నాన్ వెజ్ తినడు, ప్యూర్ వెజ్జే. మా తాత వంట చేస్తే టేస్ట్ చూడాడు, కానీ టేస్ట్ ఎంత అవుతాయో తెలుసా, అందరు బాగున్నాయి అంటారు, అంత బాగా చేస్తాడు. ఇది చేస్తే అంట బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందంట, మంచిగా ఉంటుందంట. అండ్ చప్పట్లు కూడా కొట్టాలి, అది కూడా బాగుంటుంది. కాళ్ళను కూడా మనం కొట్టుకోవాలి, మంచిగా గట్టి కొట్టుకోవాలి. లెఫ్ట్ రైట్ 2 సార్లు కొట్టుకోవాలి, సపోర్ట్ వచ్చేటట్టు. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తుండు. దీని పేరు అయితే అనులోమ వినులోమ అన్నమాట. సో ఇట్లా చేస్తే మనకి సైనస్ ప్రాబ్లం ఉండదు. కపాలభాతి, ప్రాణాయామ, యోగా అన్నీ చేసుకుంటే మంచిగా ఉంటుంది హెల్త్. యోగా చేయాలి, అన్నీ చేసుకోవాలి, బాగుంటుంది హెల్త్. యాక్టివ్ కూడా ఉంటాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, బీ హెల్తీ. సర్వే జన సుఖినో భవంతు.